गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठ्ठलदास महाराज की जय। బ్రహ్మనిష్ఠులు ఈ చిత్రకేతు ఉపాఖ్యానాన్ని పోయిన అధ్యాయంలో పూర్తి చేశారు. ఈ చిత్రకేతు ఉపాఖ్యానం ఎందుకు వచ్చిందంటే, పరీక్షిత్ మహారాజా ఈ వృత్రాసురునికి ఇలాంటి భక్తి ఎలా కలిగింది అని ప్రశ్నించిన వెంటనే దానికి బదులుగా చిత్రకేతు ఉపాఖ్యానం. ఈ వృత్రాసురుడు దేనికి వచ్చారంటే, విశ్వరూపుని సంహరించినందువల్ల త్వష్ట అనే అదితి పుత్రుడు ఇలా ఇంద్రుని సంహరించేదానికి యాగం నుంచి ఈ వృత్రాసురుణ్ణి యాగంలో ఆవిర్భావం అయ్యేలాగా చేశారు. ఇప్పుడు బ్రహ్మనిష్ఠులు మళ్ళీ ఈ అదితి పుత్రుల యొక్క కథ చెప్పేటప్పుడే కదా ఈ విశ్వరూపుడు ఇవంతా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదితి పుత్రుల యొక్క కథను ప్రారంభించారు. అదితి పుత్రుడైన ఆదిత్యుడైన సూర్యదేవుడు, ఆ సూర్యదేవులు పృష్ణి అనే ఒక ఆమెను పెళ్లి చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి భూహు భువహ సువహ అనే భూర్భువస్వహ అని వ్యాహృతి ఉంది. ఏ పూజలు చేసేదానికి ముందు మనం దీన్ని చెప్తాము కదా, దీన్ని జన్మించారంట సవిత అనే సూర్య భగవంతుడు ఈ పృష్టి దగ్గర నుంచి. తర్వాత ఈ పశుబంధం, సోమయాగం అనే ముఖ్యమైన యాగములు కూడా ఈ పృష్టి నుంచే వచ్చింది. తర్వాత గాయత్రి మంత్రం జపం చేస్తున్నాం కదా, ఈ గాయత్రి మంత్రానికి 3 విధమైన పేర్లు. మనం తెల్లవారి పూట చేసేటప్పుడు దానికి గాయత్రి అని పేరు, అదే మంత్రమే. దాని మాధ్యానిక సమయంలో చేసేటప్పుడు, మధ్యాహ్నంలో చేసేటప్పుడు దానికి సావిత్రి అని పేరు. సాయంత్రం పూట సంధ్యావనం చేసేటప్పుడు గాయత్రి జపానికి సరస్వతి అని పేరు. ఆ సావిత్రిని ఈ పృష్టి నుంచి వచ్చింది అని చెప్పి, తర్వాత భగుడు ఆయన వంశమంతా చెప్పి, తర్వాత ధాత విధాత అని చెప్పేదానికి ప్రారంభించారు. ఈ ధాత అనే ఆయనకు కుగుహు, అనుమతి, సినీవాలి, రాక అని 4 కుమార్తెలు 4 బాలికలను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క కొడుకు పుట్టారు అని చెప్పి తరువాత విధాత యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించారు. ఈ విధాత క్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ నుంచి 5 విధమైన అగ్ని జన్మించింది అని చెప్పారు. తర్వాత వరుణ భగవంతుడు, సాక్షాత్ వరుణ భగవంతుడు ఉన్నారు కదా, అదితి పుత్రుడైన వరుణ భగవంతుడు చరుషని అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళకి సాక్షాత్ భృగు మహర్షే మళ్ళీ పుట్టారు. తర్వాత ఈ లోక ప్రపంచంగా లోక ప్రసిద్ధిగా మనకు రామాయణం నేర్చిన వాల్మీకి మహర్షి ఈ వరుణునికి చరుషనికి పుట్టిన కుమారుడు. శాపం వల్ల భూలోకంలో పుట్టి తర్వాత వాల్మీకం అనే ఆ చీమ పుట్ట నుంచి బయటకు వచ్చినారు. అందుచేత అతనికి వాల్మీకి అనే పేరు. ఈ వాల్మీకి కూడా వరుణుడి యొక్క కుమారుడు అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. తరువాత దేవేంద్రుడి గురించి వర్ణించారు. ఈ దేవేంద్రుడికి ఇంద్రాణి అనే ఒక భార్య. ఆ ఇంద్రాణి దేవేంద్రుడికి జయంతుడు, ఋషభుడు, మీఢుషుడు అనే 3 కుమారులు. తర్వాత ఉరుక్రముడు అనే అదితి పుత్రుడు ఎవరంటే వామనమూర్తినే ఇక్కడ వర్ణించారు. ఈ ఉరుక్రముడు మొదట మహాబలి దగ్గర యాగం చేసేటప్పుడు వెళ్ళినప్పుడు అడిగినప్పుడు బ్రహ్మచారిగానే ఉన్నారు. తర్వాత కొన్ని రోజులు ఉండేటప్పుడు కీర్తి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సౌభగుడు అనే పుత్రుడు పుట్టారు అని చెప్పి ఈ అదితి యొక్క వంశాన్ని పూర్తి చేసి పైన దితి యొక్క వంశాన్ని ప్రారంభించారు. ఈ దితికి వంశాన్ని ప్రారంభించేటప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, అసురుడు ఇవంతా గుర్తు రాలేదంతా బ్రహ్మనిష్ఠులకి. మొదట గుర్తొచ్చింది ఎవరంటే ప్రహ్లాద స్వామి గుర్తొచ్చారు. పరమ భాగవతోత్తరుడైన ప్రహ్లాద స్వామి. ఆ ప్రహ్లాద స్వామికి మనవడైన మహాబలి, అతను పరమ భాగవతోత్తముడు. ఈ ఇద్దరువే గుర్తుకొచ్చారంట బ్రహ్మనిష్ఠులకి. ద్వితీయ యొక్క వంశంలోనే పరమ భాగవతోత్తములైన ప్రహ్లాద స్వామి, మహాబలి మొదలైన వాళ్ళు పుట్టారు అని చెప్పి అక్కడ మొదటి పుత్రుడైన హిరణ్యాక్షుడికి కయాధు అనే ఒక సాధ్విని పెళ్లి చేసుకున్నాడు హిరణ్యకశిపు. ఆ హిరణ్యకశిపుకి కయాధుకి 4 పుత్రులు. వాళ్ళెవరంటే అనుహ్రాదం, హ్రాదం, సంహ్రాదం, ప్రహ్లాదం అంటూ 4 కుమారులు. ఈ 4 కుమారులో చివరి కుమారుడే ప్రహ్లాద స్వామి. వీళ్ళకి ఎవరెవరు పుట్టారు అని వీళ్ళ వంశాన్ని వర్ణించేదానికి బ్రహ్మనిష్ఠులు ప్రారంభించారు. మొదట సంహ్రాదుడు అనే పుత్రుడు. ఆ సంహ్రాదుడు కృతి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పంచజనుడు అనే పుత్రుడు పుట్టాడు. తర్వాత హ్రాదన్ అనే ఒక పుత్రుడు. ఆ హ్రాదుని దమని అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికే ఇల్వలుడు, వాతాపుడు. వీళ్ళిద్దరు ఇల్వలుడు, వాతాపుడు అనే 2 ఉంటారు కదా. అగస్త్య మహర్షి వల్ల
అగస్త్య ప్రభావం వల్ల, ఆయన తపస్సు వల్ల తన పొట్టలోని జీర్ణం అని ఎలా సంహరించారో ఈ ఇద్దరు పాపులు ఎలాగంటే శ్రాద్ధం చేసి చేసి ఋషులను బ్రాహ్మణులను చంపేవాడంట. కొత్త యుక్తిని తీసుకున్నాడంట. ఆ ఈల్వలుడు వాతాపి ఎవరంటే ఈ హ్రాదుడి యొక్క కుమారులు. అనుహ్రాదుడు అనే ఒక పుత్రుడు. ఆ అనుహ్రాదుడు సూర్మ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని భాష్కలుడు అనే కొడుకు పుట్టాడు. తర్వాత మన ప్రహ్లాద స్వామి. ఆ ప్రహ్లాద స్వామికి విరోచనుడు అనే కొడుకు పుట్టాడు. ఆ విరోచనుడికే వైరోచని అంటూ మహాబలి పుట్టాడు. ఆ ప్రహ్లాద స్వామి, విరోచనుడు, మహాబలి అందరూ పరమ భాగవతోత్తములే. ఆ మహాబలికి బాణుడు అనే ఒక అసురుడు పుట్టాడు. ఆ బాణుడే వచ్చి పరమ శివభక్తుడు, శివారాధనంతో సంతోషంగా ఉండేటప్పుడు ఈ బాణాసురుడికి పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల పరమేశ్వరునికి కృష్ణునికి జగడం వస్తుంది. వెనకాల మన భాగవతంలో దశమస్కందంలో తెలుస్తుంది. ఈ బాణాసురుడి వల్ల అంటే పరమేశ్వరుడికి కృష్ణుడికే జగడం వచ్చేలాగా ఒక యుద్ధం అనేది జరగబోతుంది ఈ బాణాసురుడి వల్ల అని ఇవంతా వీళ్ళ యొక్క వంశాన్ని చెప్పారు బ్రహ్మనిష్ఠులు. వీళ్ళ యొక్క కథ అంతా చెప్పి చివరిగా ఆ దితికి ఒక గర్భం అనేది సృష్టి అయింది. ఆ గర్భం 7 గర్భముల లోపలే అదే విభజించింది. అది ఇంద్రుడి వల్ల జరిగింది. తర్వాత ఆ 7x7 49గా అది విభజింపబడింది. వీళ్ళే సప్తమరుత్తులు అని పేరు. దితిపుత్రులైన వీళ్ళు అసురుడ గోష్ఠిలో లేకుండా ఇంద్రుడితో పాటు దేవతా గోష్ఠికి వచ్చేశారు. వీళ్ళు సోమపానం చేసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళు దేవతా స్వరూపం అని చెప్పిన వెంటనే పైన పరీక్షిత్ మహారాజాకి సందేహం వచ్చింది. దితిపుత్రులు అందరూ అసురులు కదా, ఎందుకు అదితి పుత్రుల్లాగా వీరు దేవతలుగా మారినారు? అది ఇంద్రుడు ఏం చేసినారు? ఈ కథను మీరు చెప్పాలి అని ప్రార్థించిన వెంటనే పైన ఇలాగ ప్రశ్న అడిగిన ఆ పరీక్షితుని సూత పౌరాణికులు ఆయన బాగా గొప్పగా పొగిడి ఆయన అడిగిన ప్రశ్నకు పైన బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు దానికి జవాబు చెప్పారు, ఉత్తరం చెప్పారు అని పైన బ్రహ్మనిష్ఠుల యొక్క వాక్కుని ప్రారంభించారు. బ్రహ్మనిష్ఠుల పైన చెప్పేటప్పుడు ఈ అదితి దితి, ఈ దితి వచ్చి అసురుల యొక్క మాత. చాలా రోజులుగా ఏమిటంటే ఎప్పుడు చూసినా కానీ అదితి కుమారులే గెలుస్తున్నారు భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల. అందుచేత నాకు ఒక శిశువు పుట్టాలి, ఆ శిశువుకి ఇంద్రుడి వల్ల ఏ హాని రాకుండా ఉండాలి, నా శిశువు వల్ల ఇంద్రుడు చావాలి. అలాగా ఒక సంకల్పం తీసుకునింది. ఆ సంకల్పం తీసుకున్నామంటే మన ఈ లోకంలో ఏమిటంటే ఎవరు దేని గురించి కానీ శ్రద్ధగా కానీ చేసినామంటే అది మనకు దక్కుతుంది. భగవంతుడు అలాడే అన్ని విషయాలు పెట్టారు కదా, ఇలాగ దీనికి కూడా ఒక దారి ఉంటుంది అంటూ దితి ఆలోచించుకొని వాళ్ళే ఎక్కడో పోయి వెతుక్కొని వెళ్ళి వాళ్ళ దగ్గర మహాత్ముల దగ్గర అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన భర్తయే గొప్ప మహాత్మ, ఆయనకి తెలియని విషయం ఏమి లేదు. అందుచేత నేరుగా వెళ్ళి కశ్యపులకి నమస్కారం చేసి ఇలాగ తన విషయం వచ్చి కశ్యపులకి నమస్కారం చేసి అదోడ కట్పనను శ్రద్ధగా శుశ్రూష చేసేదానికి ప్రారంభించిందంట. ఏ విషయమో చెప్పకుండా. శుశ్రూష అంటే శుశ్రూష తన శరీరాన్ని చూసుకోకుండా శమదములతో ఆయన లేచే ముందు లేచి ఆయన కావాల్సిందన్నీ చేసి పెట్టి పూజలకు కావాల్సిన శుశ్రూష అన్నీ సాధారణంగానే చేస్తుంది. ఇప్పుడు ఇంకా కూడా శ్రద్ధగా చేస్తుందంట. ఇలా చేసిన వెంటనే కశ్యపులకే ఆశ్చర్యం, ఇలా చేస్తుంది శుశ్రూష సంతోషపడి. సాధారణంగా 1 రోజు 2 రోజులు చేస్తే సంతోషపడరు మహాత్ములు, కొన్ని రోజులు చూస్తారు కదా. అలా శ్రద్ధగా ఈ దితి చేసేదానికి చూసి కశ్యపులు సంతోషపడి ఆ దితిని పిలిచి, అమ్మ ఇంత చక్కగా నువ్వు శుశ్రూష చేస్తున్నావే, నీకు ఏదైనా మనసులో అభిలాష ఉందా, ఏదైనా కోరిక ఉందా, ఏదైనా వరం ఉంటే అడుగు అని అడిగిన వెంటనే పైన దితికి ఏదో మనసులో ఉంది. నమస్కారం చేసి తన భర్త అయిన కశ్యపుల దగ్గర ఒక వరాన్ని కోరుకునిందంట. ఏమిటంటే నాకు ఈ ప్రపంచంలో ఒక పతివ్రత స్త్రీకి తన భర్తయే సర్వస్వం, అలాగా నేను మిమ్మల్ని సర్వస్వం అనుకుంటున్నారు, అలాగనే మీరు నాకు అనుగ్రహించారు. ఎప్పుడు చూసినా కానీ నా కొడుకులైన అసురులు ఎప్పుడు కష్టపడుతున్నారు, ఇంద్రునికే ఎప్పుడు చూసినా జయం అనేది దక్కుతుంది. అందుచేత నాకు ఒక కొడుకు పుట్టాలి, నాకు ఒక పుత్రుడు కావాలి, ఆ పుత్రుడి వల్ల ఇంద్రుడు చావాలి, ఆ పుత్రుడు ఇంద్రుడి చేతిలో చావకూడదు. ఇలా 2 వరములు ఇచ్చేలాగా మీరు ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి, నేను శ్రద్ధగా చేస్తాను అని నమస్కరించి ప్రార్థించిన వెంటనే కశ్యపులు అప్పుడే అనుకున్నారంట, ఆహా మనం తప్పుగా
ఆమెను చూసి వరం ఏం కావాలని అడిగేసిన ఆమెను ఇప్పుడే అనుకున్నారు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తన కార్యం అవ్వాలే అందరూ చేస్తారని తెలుసుకోకుండా పోయినానే నేను కూడా. ఇప్పుడు ఇన్ని శుశ్రూష చేసింది కూడా మనం ఒక పూట అడిగినామంటే నాకు మీకు శుశ్రూష చేసిందే భాగ్యం అని దేవహూతిలాగా బదులు చెప్తుంది అనుకున్నాను. అలా చెప్పలేదు. వెంటనే కశ్యపులు ఇలాగ ఒక కోరిక కోరిందే, ఇది వచ్చి లోక విరుద్ధం కదా. దేవతా రూపంలో ఉండేవాళ్ళు, సాత్వికులు, సత్వరూపంతో ఉండేవాళ్ళు, సత్వగుణంలో ఉండేవాళ్ళు, వాళ్ళు దేవేంద్రుడిగా ఉంటేనే లోకం బాగుంటుంది. ఇప్పుడు అసురులందరూ వచ్చినారంటే వీళ్ళ వల్ల లోకానికి హానికరం. ఇలా ఒక వరం కోరిందే, ఇది వచ్చి ఎలాగ దీన్ని మనం ఏం చేయాలి అని ఆలోచించి, దీనివల్ల నేనేం తెలుసుకున్నానంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా స్వార్థపరులే, తన కార్యం కోసమే అందరూ చేస్తారు అని ఆలోచించుకుంటూ ఎలాగా మా వరం అడిగేసింది. వరం ఇవ్వకుండా ఉండలేరు కదా. అదంతా కృతయుగం, సత్యం ఉంటే సత్యం పైన నిలబడాలి. అందుచేత వేరే దోవ లేవకుండా ఆ కశ్యపులు సరే అని ఆ దితిని చూసి, ఒక వ్రతం ఉందమ్మా, ఆ వ్రతం 1 సంవత్సరం పాటు చెయ్యాలి, అది పుంసవన వ్రతంని పేరు. ఆ పుంసవన వ్రతాన్ని కానీ నువ్వు అనుష్ఠానం చేసినావంటే నువ్వు కావాల్సిన ఆ కొడుకు పుడతాడు అని చెప్పిన వెంటనే దితికి చాలా సంతోషం. దితి చాలా సంతోషం. వెంటనే నమస్కరించి అది ఎలా చేయాలని మీరు చెప్పాలని ప్రార్థించిన వెంటనే ఆయన చెప్పేదానికి ప్రారంభించారు. మళ్ళీ దితి అనిందంట, మీరు మొదట ఏమన్నీ చెయ్యకూడదు, అది చెప్పేసి తర్వాత ఎలా చేయాలని చెప్పండి. ఎందుకంటే ఏదైనా చెడు పని చేస్తేనే మనకు తప్పు సంభవించిందంటేనే అది వచ్చి మనకు ఫలితాన్ని ఇవ్వకుండా చేస్తుంది. అందుచేత మీరు వచ్చి మొదట ఏది చెయ్యకూడదో అది చెప్పాలి అని చెప్పిన వెంటనే పైన కశ్యపులు ఆ దితిని చూసి ఎలా చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని చెప్పేదానికి మొదట ప్రారంభించారు. ప్రాణి హింస చెయ్యకూడదు, తర్వాత శరీరంలో ఉండే నఖం, తర్వాత రోమం, జుట్టు ఇవన్నీ మనము కత్తిరించకూడదు, అమంగళమైన ఏ వస్తువుల్ని తాకకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడూ సత్యమే చెప్పాలి, సత్యమే మాట్లాడాలి, ప్రతిరోజు స్నానం చేయాలి. స్నానం వెళ్ళి నువ్వు నీటి లోపల వెళ్ళి జలక్రీడంతా చేసుకుంటూ స్నానం చేయకూడదు. వెళ్ళినామా, స్నానం చేసినామా, వచ్చేసినామా అని స్నానం చేయాలి. మడి వస్త్రం కట్టుకోవాలి. దుష్టుల దగ్గర మాట్లాడకూడదు. తర్వాత ఉచ్చిష్టాన్నం చేయకూడదు. ఎక్కడైనా అక్కడ ఉంటే ఆ భోజనాలు అవి తినకూడదు. నువ్వు నీ కోసం తనీగా నీ చేతులతో పాకం చేసుకొని భగవంతునికి దాన్ని నివేదనం చేసి ప్రసాదంగా దాన్ని తీసుకోవాలి. పవిత్రంగా ఉండాలి, పవిత్రతగా ఉండాలి. తర్వాత 2 చేతులతో కలుపుకొని ఆ 2 చేతుల్ని కలుపుకొని అంజలిబద్ధంగా నీళ్లు తాకకూడదు అంటున్నారు. అలా నీళ్లు తాగితే అది అశుద్ధమంట. అలా నీళ్లు తాగకూడదు అని అంటున్నారు. ముఖ్యంగా సంధ్యాకాలం, 2 సంధ్యాకాలంలో ఉన్నాయి కదా, ఆ సమయంలో నువ్వు శుద్ధంగా ఉండాలి. శుద్ధంగా ఉండాలని ఆ సమయంలో వెళ్ళి స్నానం చేయకూడదు, ముందుగానే స్నానం చేయాలి. ఆ సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. మంచి వస్త్రాన్ని కట్టుకోవాలి, మడిగా ఉండాలి. ఆ సమయంలో పూజలు అనుష్ఠానాలు చేయాలి. ఎవరితో దుష్టులతో మాట్లాడకూడదు, కోపగించకూడదు. ఎక్కడికి వెళ్ళినా కానీ అశుద్ధమైన చోటుకి ఇలా వెళ్ళినామంటే పాద ప్రక్షాళనం అవశ్యం. కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. కాళ్ళు కడుక్కున్నావు కదా అని ఆ కాళ్ళు కడుక్కొని నీళ్లతో ఉండేటప్పుడు ఏ పని చేయకూడదు. దాన్ని తుడిచేయాలి, లేకపోతే అది ఆరిన తర్వాతనే ఏ పనైనా చేయాలి. శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధతో చేయాలి. ఎవరితో దుష్టులతో మాట్లాడకూడదు. ఆ సంధ్యాకాలం ఈ సమయంలో అంతా నిద్రపోకూడదు. నువ్వు వచ్చి ఎప్పుడైనా చాలా మనకు విసుగ్గా ఉంది, వేసవిగా ఉంది అని వస్త్రం లేకుండా నిద్రంతా పోకూడదు. ఎప్పుడు వస్త్రంతోనే ఉండాలి. ఇలా దండిగా విషయాలు చెప్పి శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటూ దీని అనుష్ఠానం చేయాలి 1 సంవత్సరం దాకా అని చెప్పారు. ఇవన్నీ చెప్పి తర్వాత ముఖ్యంగా ఈ వ్రత అనుష్ఠానాలు ఎలాగని చెప్పారు. తెల్లారు లేచిన వెంటనే మొదట గోపూజ చేయాలి. గోపూజ చేసిన తర్వాత బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకి ఆరాధన చేసి వాళ్ళకి సంభావన అది ఇచ్చిన తర్వాత సుమంగళిని పిలిచి సుమంగళి ఆరాధన చేసిన తర్వాత మహాలక్ష్మి, మహావిష్ణు ఇద్దరిని అవాహనం చేసి వాళ్ళకి పూజలు చేసి వాళ్ళకి నివేదనం చేసి ఆ నివేద ఉచ్చిష్టాన్నాన్ని నువ్వు భోజనం చేసి ఈ వ్రతములను కానీ ఇలాగనే నువ్వు 1 సంవత్సరం దాకా దీని అనుష్ఠానం చేసినావంటే నువ్వు అనుకున్నట్లు నీ మనసులో తలుచుకున్నట్టు నీకు ఒక భేషైన ఒక పుత్రుడు పుట్టాడు, వాడి వల్ల నీ కార్యసిద్ధి అనేది సిద్ధిస్తుంది అని కశ్యపులు దితికి అనుగ్రహం చేసి ఇది భగవత్ సంకల్పం, ఏమి జరుగుతుందో భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు కశ్యపులు. ఇవన్నీ చక్కగా తెలుసుకొని కశ్యపులు ఎలా చెప్పారో అలా శ్రద్ధగా చేస్తూ వస్తుందంట ఆ దితి అమ్మ. ఇలా చేస్తూ వస్తుంది దితి. కశ్యపులు ఎలా అన్నారో అలా శ్రద్ధగా చేస్తోంది. అలాగనే ఆయన అన్నట్టుగానే ఆయన యొక్క ప్రసాదం వల్ల గర్భం కూడా ధరించింది.
ఆ గర్భంలో ఆ శిశువు అనేది ఇలా వర్ధనం అవుతూ వస్తుంది. గర్భంలో ఇలా బిడ్డ అనేది బాగుంది, చాలా చక్కగా అనుష్ఠానం చేస్తుంది, ఇక్కడ ఇలా అంతా జరుగుతుంది అని ఇంద్రుడు ఎలాగో తెలుసుకునేసినాడు. ఇంద్రుడు తాను స్వయంగా తన రూపంలో రాకుండా మారు వేషంలో ఏం చేశారంటే, ఒక వేదం చదివే విద్యార్థిలాగా అక్కడికి వచ్చి దితి ఎప్పుడైతే పూజ చేస్తుందో ఆ సమయంలో అంతా వచ్చి శుశ్రూష చేస్తున్నాడట ఇంద్రుడు. బేషుగ్గా శుశ్రూష చేస్తున్నాడంట. చాలా బాగా వాళ్ళకి ఏం కావాలో అలా చూస్తూ చూస్తూ చేస్తున్నాడంట. ఈ పూజలు, వ్రతములు, అనుష్ఠానంలో ఏమేమి కావాలి వాళ్ళకి, అడవి నుంచి వెళ్ళి పువ్వులు, పండ్లు, తర్వాత సమిత్తు ఇవన్నీ తీసుకురావాలి కదా. అవన్నీ చక్కగా తీసుకొచ్చి ఆ సమయంలో ఆ పూజకు కావాల్సిన విషయాలన్నీ చేసి పెట్టడం, ఆ స్థలాన్నంతా శుభ్రంగా ఉంచడం, ఇలాగ ఈ పనులంతా ఆ అబ్బాయి బాగా చక్కగా చేస్తున్నందువల్ల దితి కూడా ఏం చేసిందంటే, విద్యార్థి ఇక్కడే ఉండని, మనకు ఉపయోగంగా ఉన్నాడు, ఏ సమయంలో అన్ని పనులు మనే చేసుకోవాలి, తన సేవ చేస్తూ బాగా ఎదుగా ఉన్నాడు అంటూ ఇంద్రుడిని తెలియకుండా దితి కూడా అతని శుశ్రూష కోసం ఉంచుకొనింది. ఇలా అతను శుశ్రూష చేసుకుంటూ అక్కడ ఉంటున్నాడు. దితి యొక్క గర్భం కూడా బాగా పెరుగుతూ వస్తుంది. దితి కూడా శ్రద్ధగా తన భర్త చెప్పినట్టు వ్రతం అనుష్ఠానం చేసుకుంటూ వస్తుంది. ఇలా ఒకరోజు కాదు, కొన్ని రోజులు అవుతానే ఉంది, గర్భం వృద్ధి అవుతానే ఉంది అని తెలుసుకుని ఇంద్రుడు దిగులు పడేదానికి ప్రారంభించాడు. ఇలాగే ఉంటే ఆ గర్భం వచ్చి మనల్ని చంపేస్తుందో అతనికి భయం. ఇలాగ ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఏదైనా ఒక మనకు దోవ దొరుకుతుంది అని ఎదురు చూస్తూ ఉండేటప్పుడు ఒక సమయం ఏమైందంటే, బాగా వ్రతములంతా చేసి ఆ దితి కొంచెం అలసటతో ఏం చేసిందంటే, సాయంత్రం పూట సూర్య అస్తమన కాలంలో మేలుకొని ఉండాలి, శ్రద్ధగా స్నానం చేసి మడి వస్త్రం కట్టుకొని పూజలు చేయాలని చెప్పినారు కదా, ఆ సమయంలో తెలియకుండా నిద్రపోయింది. ఇప్పుడు సాయంత్రం పూట నిద్రపోయినందువల్ల, వ్రతభంగం కలిగినందువల్ల ఇంద్రుడికి ఇది ఒక అవకాశం అయింది. వెంటనే గర్భం లోపలికి వెళ్ళి, నన్ను సంహరించేదానికి ఒక గర్భమా అంటూ లోపలికి వెళ్ళి చూస్తే అత్యద్భుతంగా ఆ గర్భం అలే బంగారు రంగులో ఆ గర్భం అనేది లోపల ఉందంట. దాన్ని చూసి ఇంద్రుడు కోపంతో వెళ్ళాడు. ఆ గర్భాన్ని చూస్తే చంపడానికి అతని మనసు రావటం లేదు. ఆ చిన్న గర్భం ఇలా ఉండే గర్భాన్ని ఎవరైనా చంపుతారా అనుకున్నాడు. తానికి ఖడ్గాన్ని తీసుకొని ఇలా విభజించాడు. అది 7 భాగములుగా పోయింది, కానీ ఆ గర్భం అనేది చావలేదు. ఆ 7 తర్వాత ఇంకా ఖడ్గం గురించి ఇలా చూస్తే 7 × 7గా 49గా ఆ విభాగం అయింది, కానీ 7 రూపంగా ఉంది. ఇలా ఉంటే ఆ గర్భం చైతన్యంతో మాట్లాడుతుందంట ఇంద్రుని చూసి, మీరు నన్ను సంహరించకూడదు, నేను మీ సహోదరునిలాగా కదా, నేనెవరిని, మీరు అదితిపుత్రుడు, నీ దితిపుత్రుడు, నేను సహోదరుణ్ణి కదా, అందుచేత మీరు నన్ను సంహరించకూడదు అని ప్రార్థించిన వెంటనే ఆశ్చర్యం ఏమిటంటే, ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో కూడా ఆ గర్భం చావలేదు. అదేమిటంటే, ఆ దితి శ్రద్ధగా నారాయణ్ణి, మహాలక్ష్మి గురించి ప్రార్థన చేసుకుంది కదా, అందుచేత ఆ పూజ యొక్క మహిమ, వ్రతం యొక్క మహిమ, ఆ గర్భం అనేది లోపల చావలేదు. అంతేకాకుండా ఆ గర్భం ఇంద్రుడి దగ్గర ప్రార్థన చేస్తుందంట, నువ్వు నన్ను చంపొద్దు, నేను మీతో పాటు దేవతా రూపంలో మీతో పాటు స్వర్గానికి వచ్చేస్తాను, అలా చంపొద్దు అని ఇలా ప్రార్థన చేసిన వెంటనే ఇంద్రుడు కూడా సరే అని ఆ మరుత్తులతో పాటు బయటకు వచ్చాడు. ఇలా ఎంత జరిగింది. ఇప్పుడే తాను నిద్రపోయిన తర్వాత నిద్రల నుంచి మేల్కొనిందంట దితి. మేల్కొనిన తర్వాత ఏమేం జరిగిందని ఇప్పుడే తెలుస్తోంది. ఆహాహా, మన సంధ్యాకాలంలో నిద్రపోయినామే అని తప్పు ఇప్పుడే తెలుసుకునింది. ఇలా మనం చేసిన తప్పు కదా అని తెలుసుకునింది. తర్వాత ఇలా జరిగింది. మన గర్భం అనేది ఏమైందని చూస్తే గర్భం లేదు. ఇప్పుడు గర్భానికి ఏమైందా ఆయన ఇక్కడ చూస్తే ఇంద్రుడు వెనకాల తన యొక్క గర్భ స్వరూపంగా ఉండే ఆ సప్తమరుతులు ఇలా అంజలిబద్ధంతో నిలబడుకొని ఉన్నారు. తన గర్భం అనేది చావలేదు అని చూసిన తర్వాత కొంచెం సంతోషపడి ఇలా ఉండే ఇంద్రుడిని చూసి కొంచెం కోపంతో ఏం జరిగింది చెప్పు అని అడిగిన వెంటనే ఇంద్రుడు ఆ సప్తమరుతులు అందరూ కలిసి సాష్టాంగంగా నమస్కారం చేసి, అమ్మ మమ్మల్ని మన్నించండి, మీరు ఇలా సంధ్యాకాలంలో నిద్రపోయేటప్పుడు నన్ను సంహరించేదానికి ఇలా ఒక శిశువుని మీరు వచ్చి గర్భంలో ధరిస్తున్నారని తెలుసుకున్నాను, అందుకోసమే నేను మారు వేషంలో వచ్చి మీ దగ్గర విద్యార్థిలాగా సేవకుడిలాగా ఉన్నాను, ఇప్పుడు నాకు అవకాశం దొరికినందువల్ల లోపలికి వెళ్ళాను, నాకు కూడా ఈ గర్భాన్ని సంహరించాలని తోచలేదు, నా యొక్క వజ్రాయుధం యొక్క మహిమ వల్ల దాన్ని నేను 7 భాగములుగా చేశాను, ఇప్పుడు అది 7 భాగములుగానే ఇప్పుడు అది సజీవంగానే ఉంది, ఇది వచ్చి మీ గర్భమే అని చెప్పి ఈ సప్తమరుత్తువులు
వీళ్ళ యొక్క పని ఏమిటంటే, వీళ్ళు ఇప్పుడు అసురులు కారు, దేవతా రూపంకి వీళ్ళకి వచ్చింది. వీళ్ళందరూ నాతో పాటు స్వర్గంలో ఉంటారు. వీళ్ళు వచ్చి యాగం చేసేటప్పుడు సోమపానం చేసే చోట్లో వీళ్ళు కూడా అక్కడ ఉంటారు. అదే ఇతనికి పనిలాగా సాక్షాత్ నారాయణుని వల్ల నియమనం అనేది జరిగింది. ఆ నారాయణ యొక్క ఆజ్ఞ వల్ల వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. నేనే మీ గర్భంలో వెళ్ళి ఇవంతా చేసినాను అని ఇలా ఇంద్రుడు చెప్పిన వెంటనే దితి కోపం వచ్చింది మొదట. తర్వాత తను అసత్యం చెప్పకుండా సత్యంగానే మాట్లాడారు కదా, నిజమే మాట్లాడారు కదా, అబద్ధం చెప్పకుండా. అందుచేత పర్లేదు, మన గర్భం ఏమి కాలేదు అని దితి కూడా సమాధానమయ్యి, ఇది భగవంతుని యొక్క సంకల్పం అనుకుంటున్నాను, కానీ గర్భం మాత్రం చావలేదు. అది ఎందుకంటే ఈ వ్రతము యొక్క మహిమ. శ్రద్ధగా నేను వ్రతం చేస్తాను కదా, భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఈ గర్భం చావలేదు అని ఈ కథ అంతా బ్రహ్మనిష్ఠులు చెప్పి, నాయనను అడిగినావు కదా, ఎందుకు మరుతువులు ద్వితీయుడ పుత్రులైనా కానీ వాళ్ళు అసురులతో చేరకుండా దేవతలతో చేరని అడుగు కదా, దానికి కథ ఇదే అని చెప్పి ఇంద్రుడి వల్ల ఇలా జరిగింది అని ఇవంతా చెప్పి చివరిగా బ్రహ్మనిష్ఠులు పరీక్షితు దగ్గర ఇంకా నీకేదైనా సందేహం ఉంటే అడుగు అని చెప్పి అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి దీన్ని పారాయణం చేస్తాం. అథ అష్టాదశోऽధ్యాయః. శ్రీశుకో ఉవాచ. పృష్ణిస్తు పత్నీ సవితుః సావిత్రీం వ్యాహృతిం త్రయీం అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం మహామఖాన్ సిద్ధిర్భగస్య భార్యాంగ మహిమానం విభుం ప్రభుం ఆశిషం చ వరారోహాం కన్యాం ప్రాసూత సువ్రతాం ధాతుః కుహుః సినీవాలి రాకాచ అనుమతిస్తథా సాయం దర్శమథ ప్రాతః పూర్ణమాసం అనుక్రమాత్ అగ్నీన్ పురీష్యాన్ ఆధత్త క్రియాయాం సమనంతరః చర్షణీ వరుణస్యాసీత్ యస్యాం జాతో భృగుః పునః వాల్మీకిశ్చ మహాయోగి వల్మీకాత్ అభవత్ కిల అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రావరుణయోః ఋషి రేతః శిశిచతుః కుంభే ఉర్వశ్యాః సన్నిధౌ ద్రుతం రేవత్యాం మిత్ర ఉత్సర్గం అరిష్టం పిప్పలం యధాత్ పౌలోమ్యాం ఇంద్ర ఆధత్త త్రీన్ పుత్రానితి నశ్రుతం జయంతం ఋషభం తాత తృతీయం మీఢుషం ప్రభుః ఉరుక్రమస్య దేవస్య మాయావామనరూపిణః కీర్తౌ పత్న్యాం బృహచ్శ్లోకః తస్యాసన్ సౌభగాదయః తత్కర్మ గుణవీర్యాణి కాశ్యపస్య మహాత్మనః పశ్చాత్ వక్ష్యామహే అదిత్యాం యథా వావతతారః అథ కశ్యపదాయాదాన్ దైతేయాన్ కీర్తయామి తే యత్ర భాగవతః శ్రీమాన్ ప్రహ్లాదో బలిరేవ చ దితేః ద్వావేవ దాయాదో దైత్యదానవవందితో హిరణ్యకశిపుర్నామ హిరణ్యాక్షశ్చ కీర్తితో హిరణ్యకశిపోః భార్యా కయాధుర్నామ దానవీ
जम्भस्य तनया दत्ता सुषुवे चतुरः सुतान् संह्रादं प्राक् अनुह्रादं ह्रादं प्रह्रादमेव च तत्स्वं सा सिंहिका नाम राहुं विप्रचितो ग्रहीत् शिरः अहरत् यस्य हरिः चक्रेण पिबतो अमृतं संह्रादस्य कृतिर्भार्या असूत पञ्चजनं ततः ह्रादस्य धमनिर्भार्या असूत वातापिमिल्बलम् यो अगस्त्याय तु अतिथये पेचे वातापिम् इल्बलः अनुह्रादस्य सूर्म्यायां बाष्कलो महिषस्तथा विरोचनस्तु प्राह्रादिः देव्याः तस्याभवद्बलिः बाणज्येष्ठं पुत्रशतम् अशनायां ततो अभवत् तस्यानुभावः शुश्लोक्यः पश्चादेवाभिधास्यते बाण आराध्य गिरिशं लेभे तद्गणमुख्यताम् यत्पार्श्वे भगवानास्ते ह्यद्यापि पुरपालकः मरुतश्च दितेः पुत्राः चत्वारिंशन्नवाधिकाः त आसन् अप्रजाः सर्वे नीता इन्द्रेण सात्मताम् राजोवाच कथं त आसुरं भावम् अपोह्य औत्पत्तिकं गुरो इन्द्रेण प्रापिताः सात्म्यं किं तत्साधु कृतं हि तैः इमे श्रद्दधते ब्रह्मन् ऋषयो हि मया सह परिज्ञानाय भगवन् तन्नो व्याख्यातुमर्हसि सूत उवाच तद्विष्णुरातस्य सबादरायणिः वचो निशम्यादृतमल्पम् अर्थवत् सभाजयन् सन्निभृतेन चेतसा जगाद सत्रायण सर्वदर्शनः श्रीशुक उवाच हतपुत्रादितिशक्र पार्ष्णिग्राहेण विष्णुना मन्युना शोकदीप्तेन ज्वलन्ती पर्यचिन्तयत् कदा नु भ्रातृहन्तारम् इन्द्रियारामम् उल्बणम् अक्लिन्नहृदयं पापं घातयित्वा शये सुखं कृमिविट् भस्मसंज्ञासीत् यस्येषाभिहितस्य च भूतधृक् तत्कृते स्वार्थं किं वेद निरयो यतः आशासानस्य तस्येदं ध्रुवम् उन्नद्धचेतसः मदशोषक इन्द्रस्य भूयाद्येन सुतो हि मे
इति भावेन सा भर्तुः आचचार असकृत् प्रियम् शुश्रूषया अनुरागेण प्रश्रयेण दमेन च भक्त्या परमया राजन् मनोज्ञैः वल्गुभाषितैः मनोजग्राह भावज्ञा सुस्मितापाङ्ग वीक्षणैः एवं स्त्रिया जडीभूतः विद्वानपि विदग्धया बाढमिति आहविवशः न तच्चित्रं हि योषिति विलोक्य एकान्तभूतानि भूतान्यादौ प्रजापतिः स्त्रियं चक्रे स्वदेहार्थं यया पुंसां मतिर्हृता एवं शुश्रूषितस्तात भगवान् कश्यपस्त्रिया प्रहस्य परमप्रीतः दितिमाह अभिनन्द्य च कश्यपोवाच वरं वरय वामोरु प्रीतस्तेऽहम् अनिन्दिते स्त्रिया भर्तरि सुप्रीते कः काम इह चागमः पतिरेव हि नारीणां दैवतं परमं स्मृतं मानसः सर्वभूतानां वासुदेवः श्रियः पतिः स एव देवतालिङ्गैः नामरूपविकल्पितैः युज्यते भगवान् पुंभिः स्त्रीभिश्च पतिरूपधृक् तस्मात् पतिव्रता नार्यः श्रेयस्कामाः सुमध्यमे यजन्ते अनन्यभावेन पतिम् आत्मानमीश्वरम् सोऽहं त्वयार्चितो भद्रे ईदृग्भावेन भक्तितः तत्ते सम्पादये कामम् असतीनां सुदुर्लभम् दितिरुवाच वरदो यदि मे ब्रह्मन् पुत्रम् इन्द्रहणं वृणे अमृत्युं मृतपुत्राहं येन मे घातितौ सुतौ निशम्य तद्वचो विप्राः विमनाः पर्यतप्यता अहो अधर्मः सुमहान् अद्य मे समुपस्थितः अहो अद्येन्द्रियारामः योषिन्मय्येह मायया गृहीतचेताः कृपणः पतिष्ये नरके ध्रुवम् कोतिक्रमः अनुवर्तन्त्याः स्वभावमिह योषितः धिङ्मां बताबुधं स्वार्थे यदहं तु अजितेन्द्रियः शरत्पद्मोत्सवं वक्त्रं वचश्च श्रवणामृतं हृदयं
क्षुरधाराभं स्त्रीणां को वेद चेष्टितम् न हि कश्चित् प्रियस्त्रीणाम् अञ्जसा स्वासिषात्मनां पतिं पुत्रं भ्रातरं वा घ्नन्त्यर्थे घातयन्ति च प्रतिश्रुतं ददामीति वचस्तन्न मृषा भवेत् वधं नार्हति चेन्द्रोऽपि तत्रेदम् उपकल्पते इति सञ्चिन्त्य भगवान् मारीचः कुरुनन्दना उवाच किञ्चित् कुपितः आत्मानं च विगर्हयन् कश्यपोवाच पुत्रस्ते भविता भद्रे इन्द्रः देवबान्धवः संवत्सरं व्रतमिदं यद्यञ्जो धारयिष्यसि दितिरुवाच धारयिष्ये व्रतं ब्रह्मन् ब्रूहि कार्याणि यानि मे यानि चेह निषिद्धानि नव्रतं घ्नन्ति यानि तु कश्यपोवाच न हिंस्याद्भूतजातानि न शपेत् नानृतं वदेत् न छिन्द्यान्नख रोमाणि न स्पृशेत् यत् अमङ्गलं नाप्सुस्नायान्न कुप्येत न सम्भाषेत दुर्जनैः न वसीता धौतवासः स्रजं च विधृतां क्वचित् नोच्छिष्टं चण्डिकान्नं च सामिषं वृषलाहृतं भुञ्जीतोदक्यया दृष्टं पिबेत् अञ्जलिना तु अपः नोच्छिष्टा स्पृष्टसलिला सन्ध्यायां मुक्तमूर्धजा अनर्चिता असंयतवाक् नासंवीता बहिश्चरेत् नाधौतपादा प्रयता नार्द्रपान्नो उदक्षिराः शयीत नापराङ्नान्यैः न नग्ना न च सन्ध्ययोः धौतवासाः शुचिर्नित्यं सर्वमङ्गलसंयुता पूजयेत् प्रातराशात् प्राक् गोविप्रान् श्रियमच्युतं स्त्रियो वीरवतीश्च अर्चेत् स्रग्गन्ध बलिमण्डनैः पतिं च अर्च्योपतिष्ठेता ध्यायेत् कोष्ठगतं च तं सांवत्सरं पुंसवनं व्रतमेतत् अविप्लुतं धारयिष्यसि चेत् तुभ्यं शक्रः भविता सुतः बाढमिति अभिप्रेत्याथ दितिराजन् महामनाः काश्यपं गर्भमाधत्त व्रतं चाञ्जो दधारसा मातृश्वसुः
अभिप्रायम् इन्द्र आज्ञाय मानदा शुश्रूषणेन आश्रमस्थां दितिं पर्यचरत्कविः नित्यं वनात् सुमनसः फलमूलसमित्कुशान् पुत्राङ्कुर मृदोपश्च काले काल उपाहरत् एवं तस्या व्रतस्थायाः व्रतच्छिद्रं हरिर्नृपा प्रेप्सुः पर्यचरज्जिह्वः मृगहेव मृगाकृतिः नाद्यगच्छत् व्रतच्छिद्रं तत्परोऽथ महीपते चिन्तां तीव्रां गतः शक्रः केन मे स्यात् शिवं त्विह एकदा सा तु सन्ध्यायाम् उच्छिष्टा व्रतकर्षिता अस्पृष्ट वार्यधौताङ्घ्रिः सुष्वाप विधिमोहिता लब्ध्वा तदन्तरं शक्रः निद्रापहृतचेतसः दितेः प्रविष्ट उदरं योगेशो योगमायया चकर्त सप्तधा गर्भं वज्रेण कनकप्रभं रुदन्तं सप्तधैकैकं मारोदीः इति तान् पुनः ते तमूचुः पाट्यमानाः सर्वे प्राञ्जलयो नृपा नो जिघांससि किमिन्द्र भ्रातरो मरुतस्तव मा भैष्ट भ्रातरो मह्यम् यूयमित्याह कौशिकः अनन्यभावान् पार्षदान् आत्मनो मरुतां गणान् न ममार दितेर्गर्भः श्रीनिवासानुकम्पया बहुधा कुलिशक्षुण्णः द्रौणी अस्त्रेण यथा भवान् सकृदिष्ट्वा आदिपुरुषं पुरुषो याति साम्यतां संवत्सरं किञ्चिदूनं दित्यायत् हरिरर्चितः सजूरिन्द्रेण 50 देवास्ते मरुतो अभवन् व्यपोह्य मातृदोषं ते हरिणा सोमपाः कृताः दितिः उत्थाय ददृशे कुमारान् अनलप्रभान् इन्द्रेण सहितान् देवी पर्यतुष्यत् अनिन्दिता अथेन्द्रमाह ताताहम् आदित्यानां भयावहम् अपत्यमिच्छन्ति अचरं व्रतमेतत् सुदुष्करम् एकः संकल्पितः पुत्रः सप्ताभवन् कथं यदि ते विदितं पुत्रा सत्यं कथय मामृषा इन्द्रोवाच अम्ब तेऽहं व्यवसितं
उपधार्य आगतोऽन्तिकम् लब्ध्वान्तरोच्छितं गर्भम् अर्थबुद्धिः न धर्मवित् कृतो मे सप्तधा गर्भ आसन् सप्तकुमारकाः तेऽपि च एकैकशो वृक्णाः सप्तधानापि मम्रिरे ततस्तत् परमाश्चर्यं वीक्ष्याध्यवसितं मया महापुरुष पूजायाः सिद्धिः कापि अनुषङ्गिनी आराधनं भगवतः ईहमानाः निराशिषः ये तु नेच्छन्त्यपि परं ते स्वार्थ कुशला स्मृताः आराध्य आत्मप्रदं देवं स्वात्मानं जगदीश्वरं को वृणीते गुणस्पर्शम् बुधः स्यात् नरकेऽपि यत् तदिदं मम दौर्जन्यं बालिशस्य महीयसी क्षन्तुमर्हसि मातस्त्वं दिष्ट्या गर्भो मृतोत्थितः श्रीशुक उवाच इन्द्रस्तया अभ्यनुज्ञातः शुद्धभावेन तुष्टया मरुद्भिः सहतां नत्वा जगाम त्रिदिवं प्रभुः एवं ते सर्वमाख्यातं यन्मां त्वं परिपृच्छसि मङ्गलं मरुतां जन्म किं भूयः कथयामि ते श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे मरुत् उत्पत्तिकथनं नाम अष्टादशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।